జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన బుధుడు నిలబడ్డాడు. మే 7వ తారీఖు నుంచి బుధుడు అష్టమ స్థానానికి వస్తున్నారు. అలాగే బిజినెస్ పరంగా పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మే 27వ తారీఖు నుంచి బుధుడు నవమ స్థానానికి వస్తున్నారు. దాని మూలంగా బిజినెస్లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. మే 18వ తారీఖు వరకు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే రాహు మీకు 7వ స్థానానికి వస్తారో, 7వ స్థానం నుంచి 6వ స్థానానికి వస్తారో మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. అలాగే కేతు లగ్నం నుంచి 12వ స్థానానికి వెళ్తారు. మే 18వ తారీఖు నుంచి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. గుడులకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు మీకు సప్తమంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనివారం రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. గురు భగవానుడు మీకు మిథున రాశికి రాబోతున్నారు. మే 14వ తారీఖు నుంచి దాని మూలంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఎవరికైతే జాబ్ లేదో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కుజుడు లాభస్థానంలో నిలిచబడి ఉంటారు. ఈ మాసం మొత్తమును జాగ్రత్తగా ఉండండి. మనీ ఇచ్చేటప్పుడు అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అష్టమాధిపతి అయ్యి లాభస్థానం నిలబడి ఉండటం మూలంగా హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. బీపీకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానం అధిపతి అయిన సూర్యుడు మే 14వ తారీఖు వరకు ఆయన మేషరాశిలో ఉంటారు. మరియు మే 14వ తారీఖు నుంచి ఆయన నవమ స్థానానికి వెళ్తారు. మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. 27వ తారీఖు నుంచి హెల్త్ పరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.